ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనంలో న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గత ధ్యానములో దెబోరా అనబడినటువంటి ఒక స్త్రీ న్యాయాధిపతిని గురించి మనము ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈ న్యాయాధిపతి ఏలినటువంటి దినములన్నీ కూడా 40 సంవత్సరములు దేశము నెమ్మదిగా ఉండెను అని 5వ అధ్యాయము 31వ వచనములో వ్రాయబడి ఉన్నది. ఇక ఆ తరువాత మరొక క్రొత్త తరము వారు వచ్చారు. అయితే ఆ తరము వారు కూడా అంతకుముందు వారు పితరులు చేసినటువంటి పాపాన్ని వీరు కూడా చేయడము ఆరంభించారు. అంటే 40 సంవత్సరాలు దేశము నెమ్మదిగా ఉన్న తర్వాత ఆ తరము వారు మళ్ళీ పాపం చేయడము ఆరంభించారు. ఈసారి దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు ప్రజలను మిద్యాను దేశానికి 7 సంవత్సరాల పాటు వారు బానిసలుగా ఉండడానికి అనుమతినిచ్చినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే మరల వారు దేవునికి ప్రార్థన చేశారో మరొక రక్షకుని అంటే న్యాయాధిపతిని దేవుడు లేవనెత్తుకున్నాడు. ఆ న్యాయాధిపతి పేరు గిద్యోను. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించింది అని దేవుని వాక్యము స్పష్టముగా చెప్తూ ఉంది. 6వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుంటే ఆ విషయాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. దేవుని ఆత్మ గిద్యోను మీదికి వచ్చినప్పుడు గిద్యోను బలాన్ని పొందుకొని బోరను ఊది యుద్ధానికి అతడు వెళ్ళాడు. అయితే ఈ గిద్యోనుతో పాటు 32,000 మంది పురుషులు యుద్ధానికి వచ్చారు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఏం చేశాడు అంటే ఈ 32,000 మంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అంతమంది జనాభా నాకు అక్కరలేదు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాలు 7వ అధ్యాయము 2వ వచనములో రాయబడి ఉన్నది. మరి అంతమంది జనాభా ఉంటే నష్టం ఏమిటాయంటే వారు ఉండటం వల్ల నష్టమని కాదు, వారందరూ కూడా పూర్ణ హృదయాలు కానందున దేవుడు వారందరినీ కూడా కోరుకోలేదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. కనుక అప్పుడు గిద్యోను ఏం చెప్పాడు అంటే భయపడే వారందరూ కూడా ఇంటికి తిరిగి వెళ్ళండి అని గిద్యోను చెప్పాడు. భయపడే వారందరూ ఇంటికి తిరిగి వెళ్ళండి అని చెప్పినప్పుడు సుమారుగా 22,000 మంది ఇంటికి తిరిగి వెళ్ళారు. అంటే 10,000 మంది మాత్రమే మిగిలినట్లుగా 7వ అధ్యాయము 3వ వచనములో రాయబడి ఉన్నది. అదే రీతిగా ఈ దినాలలో క్రైస్తవులు ఉన్నటువంటి అనేకులతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు అపవాదికి భయపడుతున్నావా, లేకపోతే లోక సంబంధమైనటువంటి వాటికి నీవు ఒకవేళ ఆకర్షించబడుతున్నావా, ఉంటే నువ్వు చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండుము అని ప్రభువే మనతో ఆయన మాట్లాడుచు ఉన్నారు. కాబట్టి ప్రభునందు ఆత్మీయులరా, ఏదో అటు లోకాన్ని సేవిస్తూ లోక సంబంధమైన వాటిని అనుసరిస్తూ మరలా ప్రభువును నీవు సేవిస్తూ ఉంటే నీ సమయాన్ని నీవు వృధా చేసుకుంటున్నావు అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఈ 32,000 మందిలో 22,000 మంది తిరిగి వెళ్ళారు, 10,000 మంది మాత్రమే మిగిలారు. ఆ తర్వాత దేవుడు మరలా అన్నాడు కదా, ఇంకా జనులు చాలామంది ఎక్కువగా ఉన్నారు, ఆ ఎక్కువ మంది జనాభా కూడా నాకు అక్కర్లేదు అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఈ 10,000 మందిలో కూడా పూర్ణ హృదయము కలిగిన వారు లేరు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. అంటే ఈ 10,000 మందిలో ఎలా ఉన్నారు అంటే అందరూ తమ సొంత కార్యములు చూసుకునే వారుగానే ఎక్కువ శాతం ఉన్నారు. అందుకొరకే దేవుడు ఏం చేశాడు అంటే వారిని నీటి ఓట ఎద్దుకు తీసుకుని రమ్మని దేవుడు గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాలు 7వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడి ఉన్నాయి. అయితే వారు నీటి యొద్దకు వచ్చినప్పుడు వారిలో ఎక్కువ మంది తమ శత్రువు గురించి వారు మరచిపోయి తాము చేయాల్సినటువంటి యుద్ధం గురించి కూడా బాధ్యత గురించి మరచిపోయి తమ తలలను నీటిలో పెట్టి త్రాగడం మొదలుపెట్టినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ఆత్మీయులరా, ఈ దినాలలో అనేక మంది క్రైస్తవులు అలాగే ఉన్నారండి. వారు లోకములో ఉన్నటువంటి ఆకర్షణీయమైన వాటిని చూచినప్పుడు ప్రభువును ఆయన పోరాటములను మరచిపోయి లోకాన్ని వెంటాడుకుంటూ ఆ లోక సంబంధమైనటువంటి వాటిలోని వారు నిమగ్నమైపోతూ ఉన్నారు. అయితే ఆ రోజు నీటి యొద్ద దేవుడు వారిని పరీక్షించినప్పుడు
ఆ 10,000 మందిలో 9,700 మంది అనర్హులైరి అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఇక చివరిగా మిగిలింది ఎంతమంది అంటే 300 మంది మాత్రమే మిగిలారండి. అంటే 9,700 మంది ఏమో మోకాళ్ళు వేసి తమ తలలను పూర్తిగా నీటి దగ్గరకు తీసుకువచ్చి నాలుకతో గతికి వారు తాగినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. కానీ మిగతా 300 మంది ఏం చేశారు అంటే ఆ దోసెడలో నీళ్లు తీసుకొని ఆ చేతితో వారికి కావలసినటువంటి నీటిని వారు తాగారు. ఇది ఎవరికి సాదృశ్యముగా ఉన్నది అంటే డబ్బును కానీ భౌతిక సంబంధమైనటువంటి వాటిని కానీ లేదా లోకములో ఆకర్షణీయమైనవి ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మితముగా లోకమును అనుభవించేటువంటి విశ్వాసులకు ఈ 300 మంది సాదృశ్యంగా మనకు కనబడుచు ఉన్నారు. ఇక మిగిలినటువంటి ఆ 9,700 మంది కూడా వారి ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. జాగ్రత్తగా గమనించండి, యుద్ధానికి మొట్టమొదటిగా 32,000 మంది వచ్చారండి. ఆ 32,000 మందిలో దేవుడు పరీక్షించగా 300 మంది మాత్రమే మిగిలిపోయారు. చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే సుమారుగా 1% కంటే తక్కువ అండి. అందుకొరకే బైబిల్లో రాయబడిన మాట, జీవమునకు పోవు మార్గము ఇరుకు మార్గము, దానిని కనుగొనువారు కొందరే అనే మాట లేఖన భాగములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. అదే రీతిగా బైబిల్లో మనం చదువుకుంటే ఐగుప్తు దేశము నుండి కనాను దేశమునకు దాదాపుగా 6 లక్షల మందికి పైగా యవనస్తులు పురుషులు ఉన్నారు. ఆ 6 లక్షల మందిలో 2 మాత్రమే, అంటే యెహోషువ కాలేబు మాత్రమే వాగ్దాన దేశమును స్వతంత్రించుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు లక్షల మందిని కోట్ల మందిని చూసి నాకు ఇంతమంది ఉన్నారు అని సంబరపడేవారు కాదు. 2 సరే 3 సరే ఆ కొందరితోనే యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి లోకమును ఆశించకుండా దేవుని ప్రేమించేవారు ఎవరైతే ఉన్నారో ఆ కొందరితోనే ప్రభువు సంతోషిస్తాడు అనే విషయాన్ని దైవచనుడిగా ఈ సందర్భాన్ని బట్టి మీకు తెలియచేయచ్చు ఉన్నాను. అయితే జాగ్రత్తగా గమనించండి, గిద్యోను తన సైన్యమును ఏం చేశాడు అంటే 100 మంది కలిగినటువంటి 3 గుంపులుగా ఆయన విభజించాడండి. అంటే 300 మందిని 100 మంది ఒక గుంపు, 100 మంది ఒక గుంపు అలా విభజించాడు. ఈ విషయాలు 7వ అధ్యాయము 16వ వచనములో వ్రాయబడి ఉన్నాయి. అయితే ప్రతి వ్యక్తి కూడా ఒక బూరను పట్టుకోవాలి, తర్వాత దివిటి కలిగి ఉన్నటువంటి ఒక కుండను కూడా పట్టుకోవాలి. అంటే ఆ కుండలో దివిటి ఉంది. అయితే ఆ తర్వాత వారు ఏం చేయాలి అంటే ఆ లోపల ఉన్నటువంటి దివిటి ప్రజలకు కనబడేటట్లుగా లేదా వెలుగు కనబడేటట్లుగా ఆ కుండను వారు పగలగొట్టిన తర్వాత వారి చేతిలో ఉన్న ఆ బోరను వారు ఓదాలి అని ప్రభువారికి ఆజ్ఞాపించారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన జీవితంలో కూడా కొండలో ఉన్నటువంటి ఆ దివిటి అంటే దేవుని మహిమ ఇతరులకు కనబడినట్లుగా మంటి ఘటము అనేది ఏదైతే ఉందో ఆ శరీర క్రియలు కూడా అలాగే కాల్చబడాలి. శరీరము మన ఆధీనములో మనం ఉంచుకోవాలి. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి ఆ దేవుని మహిమ ఏదైతే ఉందో అది లోకానికి మనము కనపరచాలి అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. యుద్ధానికి వెళ్ళడానికి ముందుగా గిద్యోనుతో ఏం చెప్పాడు అంటే, ఒకవేళ యుద్ధానికి నువ్వు భయపడినట్లయితే ఆ శత్రు సైన్యములోనికి నువ్వు రహస్యంగా వెళ్ళి వారు ఏం చెప్పుకుంటున్నారో ఒకసారి విను అని దేవుడు గిద్యోనుకు ఆజ్ఞాపించాడు. ఈ విషయాలు 7వ అధ్యాయము 10-11 వచనాల్లో వ్రాయబడి ఉన్నాయి. అయితే దేవుడు చెప్పినట్లుగానే గిద్యోను అక్కడికి దిగి వెళ్ళినప్పుడు వారందరూ కూడా ఈ గిద్యోను యొక్క సైన్యానికి భయపడిరి అనేటువంటి మాటను అతడు విన్నాడు. ప్రభునందు ఆత్మీయులరా, ఈ అపవాది కూడా యేసుక్రీస్తునకును తర్వాత క్రీస్తును అనుసరించే వారికి భయపడుతున్నాడు అని మనము కూడా వినగలుగుతాము. ఇక ఆ తర్వాత అపవాదితో యుద్ధం చేయడానికి ఆ మాటలను బట్టి మనము ప్రోత్సహించబడతాం. అంటే యేసుక్రీస్తు వారు అపవాదిని జయించిన వాడు. అదే రీతిగా క్రీస్తును మనము అనుసరించినట్లయితే ఆ అపవాదిని జయించినటువంటి ఆ విజయము మన సొంతమవుద్ది అనేటువంటి విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. గిద్యోను యొక్క జీవితాన్ని మనం గ్రహించినప్పుడు ఇతడు కూడా ప్రభు పట్ల నమ్మకంగా అతడు కొనసాగలేదండి.
ఈ గిద్యోను తమను పరిపాలించాలి అని ఇశ్రాయేలు ప్రజలు కోరినప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ఆ బంగారమును, విలువైన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో, మీ దగ్గర ఉన్నవన్నీ కూడా తీసుకొని నాకు బహుమానముగా ఇవ్వండి అని గిద్యోను అడిగినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలు 8వ అధ్యాయము 24వ వచనములో వ్రాయబడి ఉన్నాయి. ఇక ఇశ్రాయేలీయులందరూ కూడా వారు కొన్నటువంటి ఆ పోగులను వారు ఇవ్వగా అది సుమారుగా 1700 తులములాయెను అని వ్రాయబడింది. అంటే సుమారుగా 20 కిలోలు బంగారము పోగు చేయబడినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అది మాత్రమే కాదు, ఇతర ఆభరణములు కానీ, వస్త్రములు కానీ వారి యొద్ద ఉన్నవన్నీ కూడా తీసుకుని వచ్చి గిద్యోనుకి ఇచ్చారు. గిద్యోను ఒక్క రోజులోనే అతడు కోటీశ్వరుడైపోయాడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన వారులరా, ఈ విధంగా ఈ గొప్ప వ్యక్తి అయినటువంటి గిద్యోను అతడు ఆత్మీయతలో దిగజారిపోయాడు. ఇందులో నుండి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటంటే, ఒక వ్యక్తి తన జీవితాన్ని ఆరంభించిన దానికంటే దాన్ని ఎలా ముగిస్తాడు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఎలా ఆరంభించావు అనే దానికంటే నువ్వు ఎలా ముగిస్తున్నావో అనేటువంటి విషయాన్ని దేవుడు గ్రహిస్తూ ఉంటాడు. అందుకే బైబిల్లో రాయబడిన మాట, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. మిగతా విషయాలు మరుసటి ధ్యానములో నేర్చుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.